మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమునందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. చదివిన వాక్య భాగంలో అంతరంగములో విచారములు హెచ్చిస్తూ ఉన్నాయి, పెచ్చుగా ఎక్కువవుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన ఆదరణ సాధారణమైనటువంటి ఆదరణ కాదు గాని గొప్ప ఆదరణ ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేయుచున్నది. ఎవరి యొక్క ఆదరణ ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేస్తుంది అంటే ఆ విచారముల నుండి విడిపించగలిగిన వారి యొక్క ఆదరణ మాత్రమే ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేస్తుంది. ప్రాణము తెప్పరిల్లినట్లుగా చేస్తుంది. సొమ్మసిలినటువంటి హృదయమునకు, సొమ్మసిలినటువంటి ప్రాణమునకు ఆయన గొప్ప ఆదరణ తెప్పరిల్లింప చేయునట్లుగా చేస్తుంది, నెమ్మదిని కలుగు చేస్తుంది. అందుకే అంతరంగమునందు విచారములు అనగా విచారముల సంగతి మనం చూసినట్లయితే మనిషికి, ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి జీవికి ఏదో ఒక విషయంలో విచారమే. అది జంతువుకి కానీ మనిషికి కానీ ప్రభు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట తన ప్రజలను గూర్చి ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తన ప్రజల యొక్క విచారములు ఏమిటి? వారి యొక్క విచారములు అంటే ఈ దినమును దాటిన తర్వాత మరుసటి దినమును ఎలాగా ఎదుర్కోవాలి, ఇదొక విచారం. ఈ దినము నా వ్యాపారం ఎలాగ సాగుతుందో ఇదొక విచారం. ఈ నెల నా జీతం పూర్తిగా వస్తుందా లేదా ఇదొక విచారం. ఈ నెల జీతం కుటుంబానికి సరిపోతుందా లేదా ఇదొక విచారం. సాయంకాలం రేపటి దినమున ఏ వంటకాన్ని సిద్ధపరచాలి అని ఇదొక విచారం. వ్యాపారస్తులకి ఈ రోజు ఎటు నుంచి ఫోన్ కాల్ వస్తుంది, ఎటు నుంచి ఆహ్వానం వస్తుంది, ఇదొక విచారం. వివాహాలు చేసుకునే వారికి వివాహం ఎప్పుడవుతుంది అనే విచారం. ఉద్యోగం లేని వారికి అసలు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేటువంటి విచారం. వ్యాపారం ప్రారంభించాలనేటువంటి ఆలోచనలో ఉన్న వారికి ఎప్పుడు ప్రారంభిస్తాను, దానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఎలా సమకూర్చబడతాయి అనేది ఒక విచారం. సేవ చేసే వాళ్ళకి సేవా విధానంలో పరిచర్లో ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి విచారం. ఏదైనప్పటికీ అది ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో అదే విచారం. అది ఏదైనా సరే, అది ఆత్మీయంగా గానీ భౌతికంగా గానీ చేయదలిచినది ఏమిటి అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అదే ఒక రకమైనటువంటి విచారం. ఎన్నో రకాలైనటువంటి కోణాలు, ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నప్పటికీ అందులో ఏది ఎంపిక చేసుకోవాలి అనేటువంటి సందర్భమే, ఆ సమయమే విచారం, విచార స్థితి. ప్రభు అంటున్నారు ఈ విచారం మనిషికి ఎక్కడుంది అంటే అంతరంగమున ఉంది. బాహాటంగా బయటికి కనిపించేది కాదు గాని ముఖం అంతా బాగుంటుంది, చక్కని వస్త్రాలు వేసుకుంటారు, ఆరోగ్యవంతంగా ఉంటారు, సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ విచారం ఎక్కడుంది అంటే వారి అంతరంగంలో ఉంది. చాలా మందిని చూస్తూ ఉంటాం మనం, గమనిస్తూ వారి లోపల ఎన్ని విచారాలు, ఎన్ని బాధలు ఉన్నా పైకి నవ్వుతూ కలగా కనిపిస్తూ ఉంటారు. వారి అంతరంగమున ఉన్నటువంటి విచారాన్ని ఎవరు చూస్తారు అంటే దేవుడైనటువంటి యెహోవాని చూస్తాడు. ప్రభు సెలవిస్తున్నారు అట్టి విచారంలో ఒకవేళ మీరు ఉంటే ఆదరణ కలుగు చేయవాడను నేను ఒక్కడినే. ప్రభువే వారి ప్రాణమునకు ఆదరణ కలుగు చేస్తాడు. అది సాదా సీదా చాలని ఆదరణ కాదు గాని గొప్ప ఆదరణ, అంటే సమృద్ధిగా ఉండేటువంటి ఆదరణ. ఇటువంటి ఆదరణను ఆ మనిషికి, ఆ జీవికి ఇచ్చి దేవుడు వారి ప్రాణమును ఆదరించి నెమ్మది కలుగు చేస్తాడు. చరిత్రలో ఎంతో మంది విచారాలను ఆయన కొట్టివేశాడు. ఇంకా మనం చూస్తాం, నీ విచారమును కొట్టివేసి నీకు నేను ఆనందమును కలుగు చేతును అని ఆయన కొట్టివేస్తాడు విచారం. ఎందుకనగా ఆయనను ఆశ్రయించుండగా ఆయన గొప్ప ఆదరణ మనకు అనుగ్రహించడానికి విచారమును కొట్టివేసి ఆనందాన్ని ఇస్తాడు. ఇది ఎలా చేయాలి అనేటువంటి సందర్భంలో దానిని ఆయన ముగించి ఇది ఇలా జరిగింది అని, ఇలా కూడా జరుగుతుందా అనేటువంటి ఆశ్చర్యంలో దేవుడు నింపి విచారమును కొట్టివేసి గొప్ప ఆనందాన్ని మన హృదయంలోనూ పెదవుల మీద కలుగు చేస్తాడు. ఇందుకే చరిత్రలో ఆయన ఎవరెవరి విచారమును కొట్టివేశాడు అని చూసినట్లయితే బైబిల్లో ఎన్నో ఆధారాలు. అయితే క్రొత్త నిబంధనలో బలహీనురాలైనటువంటి స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగి ఉండి ఆమె విచారంతో ఉంది. ఈ బాధ నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుతాను అని ఎప్పుడైతే ఆమె దేవుని యొద్దకు వెళ్ళిందో, ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకిందో, క్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ఆమెకు తగిలిన వెంటనే ఆమె బలహీనత తొలగిపోయి ఆమెకి సంతోషం కలిగింది. అనగా ఆమె విచారము కొట్టివేయబడి ఆనందము ఆమె కలిగింది. మరొక మాటలో చెప్పాలంటే ఆమెకు గొప్ప ఆదరణ అందింది. ఆ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయబడింది. 12 సంవత్సరాల నుంచి బలహీనతలో నెమ్మది లేకుండా విచారముతో కృంగిపోతున్నటువంటి ఆ జీవికి, ఆ మనిషికి దేవుడు గొప్ప ఆదరణ కలుగు చేశాడు. విచారమును కొట్టివేసి ఆనందాన్ని ఇచ్చాడు. ఇంకా మాట్లాడితే కుష్టి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, మూగవాళ్లను, చెవిటి వాళ్ళను, చనిపోయిన వారిని, చావు బ్రతుకుల్లో ఉన్న వారిని, పాడి మీద పడుకోబెట్టిన వారిని, ప్రతి వారిని ఆయన గొప్ప ఆదరణతో ఆదరించాడు. ప్రతి వాని ప్రాణమును ఆయన సేద తీర్చి నెమ్మది కలుగు చేశాడు. పేతురు అనేటువంటి తన శిష్యుడిగా ఇంకా పిలువబడక మున్పు ఆ చేపలు పట్టడానికి వల వేసి ఎదురు చూస్తూ ఉన్నాడు, ప్రయాస పడుతున్నాడు, చేపలు పడట్లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు అతని యొక్క ఓడలోకి వచ్చాడో అతని విచారం అంతా కూడా దూరం
దూరమైపోయింది. అనగా అతనికి కావలసినటువంటి చేపలను దేవుడు సమృద్ధిగా వలలో పడినట్లుగా చేశాడు. చేసిన తర్వాత అతనికి కలిగినటువంటి అనుభవం గొప్ప ఆదరణ. అయ్యా, నేను ఇప్పటి వరకు కష్టపడ్డాను, కానీ నేనేది ఫలితము చూడలేకపోయాను. నీవు నా ఓడలో ఉన్నందున నేను గొప్ప ఆదరణ పొందుకున్నాను. ఇప్పుడు నా ప్రాణము నెమ్మదిగా ఉంది. ఈ రోజు నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఈ రోజు నా వ్యాపారాన్ని ఎలాగ నేను సాగించాలనేటువంటి తలంపుల మధ్యలో నలిగిపోతూ ఉండగా నీవు నా ఓడలోకి వచ్చి నా అంతరంగం ముందు ఉన్నటువంటి విచారం అంతటిని కొట్టివేసి నీ గొప్ప ఆదరణతో నా ప్రాణముకు నెమ్మదిని కలుగు చేశావని ఆయనతో సాక్ష్యం పలికాడు. అనగా దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో, లేదా దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే అనుభవిస్తారో, దేవుని యొక్క ప్రసన్నతలో ఎవరైతే జీవిస్తారో వారి ప్రాణమునకు ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు. ఎన్ని విచారములు అంతరంగంలో హెచ్చుగా ఉన్నా సరే. అందుకే యాకోబు భక్తుడు అంటాడు 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో నడుపునప్పుడు అది మహానందముగా ఎంచుకునుడి. అంతరంగమును విచారము హెచ్చుగా ఉంటే ఆ సమయంలో ప్రభు యొక్క గొప్ప ఆదరణ మనకు కలుగుతుంది అనే విషయాన్ని గుర్తించి మహా ఆనందంగా ఎంచుకోవాలంట. ఇది నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు, భక్తుల కొరకు, ఆయన రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధుల కొరకు రాయబడినటువంటి మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అట్టి వారికి విచారములు ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆ విచారము నుండి తప్పించడానికి, కొట్టివేయడానికి, గొప్ప ఆదరణ కలుగు చేయడానికి, నెమ్మదిని కలుగు చేయడానికి, ప్రాణమును తెప్పరిల్ల చేయడానికి ఆయన నీ ప్రక్కనే ఉన్నాడనే విషయాన్ని గుర్తించి మహానందముగా ఆ యొక్క పరీక్షను, మహానందంగా ఆ శ్రమలను, మహానందంగా ఆ విచారములను మీరు ఎంచుకునండి. అనగా ఈ రోజు ఆరోగ్యం బాలేదు, ఆయన మందిరానికి ఎలా వెళ్ళాలి, మందిరానికి వెళ్ళడానికి, ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి శరీరం సహకరించట్లేదు. ఈ సందర్భంలో అంతరంగంలో ఒక విచారం ఏమని, ఈ రోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఈ రోజు నువ్వు మందిరానికి రాలేకపోతున్నావు, ఈ రోజు నీ శరీరం బలహీనంగా ఉంది. ఆ సమయంలో మనం దాన్ని మహానందంగా ఎంచుకొని ఈ సమయంలోనే నేను నా మందిరానికి వెళ్తాను, ఈ సమయంలోనే నేను ప్రార్థన చేస్తాను, నాకు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకుంటానటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే అడుగు వేస్తారో ఆ సందర్భాన్ని ప్రభువు చెప్తున్నారు మహానందంగా ఎంచుకోండి. ఎందుకంటే మీ అంతరంగంలో ఉన్నటువంటి విచారములు కొట్టివేయడానికి నేను ప్రక్కన ఉన్నాను, మీ పక్షాన ఉన్నాను. మీ బాధలను, నిట్టూర్పులను, ఇబ్బందులను, బలహీనతలను, కన్నిటిని, దుఃఖంలో నేను చూస్తున్నాను. మీ విచారములు కొట్టివేయడానికి నేను మీ ప్రక్కన ఉన్నాను. ఎప్పుడైతే మీరు బలహీనులుగా ఉంటారో అప్పుడు నేను బలమును నూతనంగా మీకు ఇస్తాను గనక అది మీరు మహానందంగా ఎంచుకోండి. గత దినాలు మనం చూసాం, ఎప్పుడైతే బలహీనమో అప్పుడే మనం బలవంతులము. కారణం ఆయన కృప ఆ సమయంలో సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. అంతరంగమున్న విచారములు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా జీవితాన్ని కొనసాగించాలి, పిల్లల విషయంలో, ఎదుగుదల విషయంలో, పిల్లలను పెంచే విషయంలో, పిల్లల చదువుల విషయంలోనూ, వారి ఉద్యోగాల విషయంలోనూ, కుటుంబ వ్యవహారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, ప్రతి కోణంలో కూడా విచారములు కలిగినప్పుడు వాటన్నిటి నుంచి ఆయన ఆదరణ, నెమ్మదిని ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని గుర్తించి ఆ సమయంలో మనం మహానందంగా ఎంచుకోవాలి. ఇవి నా ప్రభు కొరకు నేను పడుతున్నటువంటి ప్రయాస, ఇది నా ప్రభు కొరకు నేను పడుతున్నటువంటి పాటు, ఇది నా ప్రభు కొరకు నేను మోస్తున్నటువంటి భారం, ఇది నా ప్రభువును కూర్చున్నటువంటి ఆందోళన, ఇది నా ప్రభు చిత్తము చేయడానికి కూర్చున్నటువంటి ఆయన చిత్తం కొరకు, ఆయన కొరకు పడేటువంటి చింతకు, విచారములకు, ఇబ్బందులకు, నిట్టూర్పులకు, కన్నిటికీ ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన గొప్ప ఆదరణ కలుగు చేస్తాడు, ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేస్తాడు. దావీదుకి సౌలు ద్వారా ఎంతో విచారం, ఎప్పుడు నన్ను చంపేస్తాడు, ఈ రాత్రి నన్ను బ్రతకనిస్తాడా, లేదంటే ఈ రాత్రి చంపివేస్తాడా, ఈ దినము నన్ను బ్రతకనిస్తాడా, రేపటి దినాన్ని నన్ను చూడనిస్తాడా అనేటువంటి విచారంతో ఎప్పుడు పరిగెడుతూ పారిపోతూ ఉన్నాడు, గృహంలో తలదాచుకుంటూ ఉన్నాడు. విచారమును దేవుడు కొట్టివేసి ఆ సమయంలో దావీదు ద్వారా పలికించినటువంటి కీర్తనలు, అద్భుతమైనటువంటి కీర్తనలు, నేటికి మనం ధ్యానిస్తున్నటువంటి కీర్తనల గ్రంథంలో అనేకమైనటువంటి కీర్తనలు దావీదు అలా తరమబడుతూ ఉన్నప్పుడు వ్రాయబడినవే. దాని అర్థం ఆ సమయంలో అతనికి గొప్ప ఆదరణ కలుగు చేయబడింది. కనుక మన చరిత్ర ఆధారాలు చూస్తే ప్రతి ఒక్క విచారం వెనుక దేవుడు గొప్ప ఆదరణను పంపిస్తాడు. అబ్రహాముకి తన కుమారుడి విషయంలో గొప్ప విచారం, నా కుమారుడిని నేను రేపొద్దున బలి ఇవ్వాలి అని. కానీ దేవుడు ఆ విచారం అంతటిలో నుండి గొప్ప ఆదరణ కలుగు చేశాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని అబ్రహాముకు ఇచ్చాడు. అపోస్తులైనటువంటి యోహాను తనను పద్మాసు దీపం పడవేశారు, తనకి ఆకలి దప్పులతో ఇక మరణించవలసిందే అనేటువంటి విచారంతో ఉన్నప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై రాబో దినములో జరుగునటువంటి విషయములన్నీ అతనికి స్పష్టంగా దర్శన రూపంలో చూపిస్తూ ఆయన స్వరాన్ని వినిపింపచేస్తూ గొప్ప ఆదరణను అతనికి కలుగు చేశాడు. ఆ యొక్క దీవిలో ఎవరు లేనటువంటి పరిస్థితిలో ఒంటరి బ్రతుకులో ఉన్నటువంటి యోహానుకు దేవుడు గొప్ప ఆదరణను కలుగు చేసి జరగబో విషయములను బయలుపరిచి మునుపెన్నడూ లేనటువంటి, ఏ గ్రంథానికి లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతను కలిగించే విధంగా ఆయన ప్రకటన గ్రంథంలో వ్రాయించాడు. కనుక విచారంలో ఉన్న ప్రతి వారి కొరకు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నా గొప్ప ఆదరణ మీకు నెమ్మదిని కలుగు చేయుచున్నది అని. కనుక ఆయన ఆదరణ మనకు కలుగుతుందని విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన పాదముల చెంత, ఆయన
సన్నిధిలో మన విచారములు ఆయన పాదాలు చెంత పెడదాం. ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేసి తెరపరలా చేస్తుంది. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు మంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షంగా తండ్రి నా ప్రభువా, ప్రతి వారి యొక్క అంతరంగంలో హెచ్చుగా ఉన్నటువంటి విచారములను నీవు చూస్తున్నవాడు. వారి అంతరంగంలో ఉన్నటువంటి విచారములను కొట్టివేసి వారి ప్రాణమునకు గొప్ప నెమ్మదిని నీ గొప్ప ఆదరణ చేత అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చిన రీతిన ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి మీరు గొప్ప ఆదరణ కలుగు చేయండి. విచారములు కొట్టివేసి ఆనందములు కలుగు చేసి నీ సన్నిధిలో సాక్షిగా వారిని నిలబెట్టే సమస్త కొదులు కొరతలు తీసి సమృద్ధిని దయచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.